పెట్టండి. వా వారికి ఆ ప్రేమ నిధి దొరికితే చాలు, ఇంతే పడుకునే అలవాటు దానంతట అదే వీడిపోతుంది. కొందరు పిల్లలు ఫోర్త్ పాయింట్, కొందరు పిల్లలు దిండుని చుట్టుకొని లేక దిండును ముఖంపై అదుముకొన పడుకుంటారు. దీనివలన అతని మనసులో ఏదో నిగాఢంగా భయం ఉందని అర్థం. ప్రేమగా శీఘ్రంగా ఆ భయం ఏమిటో తెలుసుకొని దానిని దూరం చేసేందుకు ప్రయత్నించండి. పిల్లవాడికి మంచి గురువుతో ప్రణవ మంత్రాన్ని ఉపదేశించి జపం చేయించడం వలన అలని భావి జీవితం భయానికి లోను కాదు. ఫిఫ్త్ పాయింట్, కొందరు పిల్లలు ఒత్తిగిలి పడుకొని రెండు కాళ్ళను ముడుచుకుంటారు. ఆ పిల్లలు పెద్దల నుంచి సానుభూతిని, రక్షణను కోరుకుంటున్నారన్నమాట. ఆరోగ్యవంతులు, శక్తివంతులు అయిన పిల్లలు కూడా ఇలానే పడుకుంటారు. పెద్దల నుంచి ప్రేమ ఆప్యాయతలు తగు మాత్రంగా లభించాలి. సిక్స్త్ పాయింట్, కొందరు దిండులో లేక పక్కలో దాక్కొని పడుకుంటారు. వారు దేనికో సిగ్గుపడుతున్నారని అర్థం. తమ వాతావరణంలతో పాటు సంతృప్తి చెందలేని ఇంట కానీ బయట కానీ వారి విపత్తులలో అసంతృప్తి చెందుతున్నారని దీని భావం. వారి వలన ఏదో చిన్న తప్పో శారీరక దోషమో జరిగి ఉండాలి. అందువల్లనే వారు తమ ముఖం చూపించలేకపోతున్నారు. వారిని ఈ సిగ్గు నుండి విముక్తులను చేసి సహనవంతులుగాను శీలవంతులుగాను తీర్చిదిద్దాలి. సెవెంత్ పాయింట్, కొందరు దిండు దుప్పటి పక్కలను కూడా ముడుచు వేస్తారు. ఎంత చలి వేడిమిలోనూ అతి కష్టం మీద కంబలి దుప్పటిని కప్పుకుంటారు. ఒక చోట కుదురుగా పడుకోక మొత్తం పక్క మీద పొర్లుతుంటారు. తల్లిదండ్రులు ఇతరులపై అధికారం చెలాయించాలని చూసే ఇటువంటి పిల్లలు బలవంతాన ఒత్తిడి వల్లనో ఏ పని చేయరు. చాలా ఆప్యాయంగా యుక్తితో వారిని దారికి తేవాలి. కొంతమంది, ఎయిత్ పాయింట్, లాస్ట్ పాయింట్, కొంతమంది పిల్లలు దుప్పటి పక్కతో మొత్తం శరీరాన్నే కప్పేసుకుంటారు. కేవలం ఒక్క చేతిని బయట పెడతారు. అంటే పిల్లవాడు ఇంట్లోని మనిషి ఎవరితోనూ కోపంగా ఉన్నాడని అర్థం. అతడు అంతర్గతంగా ఏదో శంకతో బాధపడుతున్నాడన్నమాట. వీరు తమ ఫిర్యాదులను, సంగతులను ఎవరైనా సానుభూతిగా విని చింతకు సమాధానం చెప్తారని అనుకుంటారు. ఇటువంటి పిల్లలు కోప కారణాలను ప్రేమతో తెలుసుకొని వారికి నచ్చజెపుతూ వారి కోసం తీర్చిదిద్దేందుకు యత్నించాలి. లేదంటే ఆ పిల్లలే ముందు భావుకులుగాను కోపిష్టి వారిగాను మారి చిన్న చిన్న విషయాలకే మండిపడుతుంటారు. ఈ పిల్లలు చక్కగా ఆహారం నమిలి తినేలా చూడాలి. కోపం వస్తే పిడికిళ్ళు బిగించి ఉండేలాగా పిల్లలకు నేర్పాలి. ఓం శాంతి, ఓం శాంతి శాంతి అనే పవిత్ర మంత్రాన్ని జపిస్తూ నీటిలోకి చూసి ఆ నీటిని వారి చేత తాగించాలి. ప్రపంచంలోని పిల్లలందరూ ఇదే 8 పద్ధతుల్లో నిద్రిస్తారు. తల్లిదండ్రులు వారిని గుర్తించి యథాశక్తి వారికి పరిష్కరిస్తే వారు ముందు విజయవంతమైన జీవితాన్ని గడపగలరు.